దేశం లోపల పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య అన్నట్టుగా ఒక పటిష్ట హిందూ సనాతన బోర్డు రావాల్సిన అవసరం ఉంది. ఏ దేశంలో ఉన్న హిందువులకు ఎలాంటి నష్టం జరిగినా సరే ఇమ్మీడియట్లీ హిందూ సనాతన బోర్డు ద్వారా దేశం వారిని కడుపులో పెట్టుకునేలాంటి ఇమ్మీడియట్లీ యాక్షన్ లాంటి పవర్ఫుల్ రోల్ సనాతన బోర్డు చేపట్టాల్సిన అవసరం ఉంది. దానిని నేను మరొకసారి చెప్తున్న ఈ 3వ పాయింట్ దగ్గర మన తెలుగు రాష్ట్రం నుంచి, మన సౌత్ ఇండియా నుంచి అది మొదలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అంశాన్ని లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు. నిజంగానే ఆయనే ఆ బాధ్యత తీసుకుంటే గనక దేశానికి పట్టిన ఈ దరిద్రాలన్నింటికీ కూడా చెక్ పెట్టే పరిస్థితులు వస్తాయి. మరొకసారి చెప్తున్నాను, తెలుగు నేల గర్వించే స్థాయి, అలాగే దేశ్కి నేతగా మారిన మన తెలుగు నాయకులు ఇప్పటి వరకు చాలా తక్కువ మంది ఉన్నారు. నా రాష్ట్రంలో నా రాజకీయం అనుకోవడమే తప్ప అంతకు మించి ముందుకు దూసుకు వెళ్ళిన నాయకులు ఆనాడు లేరు, ఈనాడు అయితే అస్సలు లేరు. దేశ్కి నేతగా మారాల్సిన అవసరం కొందరికే వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తా. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామి వారు మొన్న కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అభినవ కృష్ణదేవరాయగా ఆయన్ని కొనియాడుతూ ఆ బిరుదిచ్చారో తెలియదు, కానీ నిజంగా దేశ్కి నేతగా మారే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టుందేమో అనిపిస్తుంది. అది సనాతన బోర్డు సాకారం ఆయన ద్వారానే జరిగే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తోంది. అది ఈ బాధని, ఈ బాధ్యతలని కూడా ఆయన భుజాల మీద మోయాల్సిన పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది. కాబట్టి అభినవ కృష్ణదేవరాయలుగా మరి ఆ పేరుని సార్థకం చేసుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు ఇదే తెలుగు రాష్ట్రాల నుంచి తన అడుగులు ముందుకు వేస్తే గనక నిజంగా మన తెలుగు నేల గర్వించే స్థాయికి ఆయన వెళతారు. మనిషిలో దేశం పట్ల ఆయన బాధ్యతని రగిల్చగలుగుతారు. నాయకుడు అన్నవాడు, నిజంగా చెబుతున్నాను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నాయకుడు అన్నవాడు ఓట్లు అడుక్కునే ఒక భిక్షగాడిలా కాకుండా ప్రజల రక్షణకు, ధర్మ రక్షణకు తన ప్రాణాలను పణంగా పెట్టే వీర క్షత్రియుల్లాగా ఉండాలి. అలాంటి లక్షణాలు అలవర్చుకున్న వాళ్లే నిజమైన నాయకులు కాగలుగుతారు.